14301 బాపట్లలో ఉన్న రీచ్ సంస్థకు మాధవికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె సంస్థలో సభ్యురాలు కూడా కాదని ఆ సంస్థ కార్యదర్శి పాపారావు స్పష్టం చేశారు. బాపట్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ అధ్యక్షుని భార్య అయినటువంటి ఆమెకు కనీసం మా సంస్థలో సభ్యత్వం కూడా లేదని తెలిపారు. సంస్థ పనులకు ఆమె ఆటంకం కలిగిస్తున్నారని, అందువలనే వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వచ్చిందని వివరించారు. బాపట్లలో రీచ్ సంస్థ పేదవారికి సహాయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. గతంలో కోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగానే వచ్చిందని తెలిపారు. రీచ్కి సంబంధమైనటువంటి ఆస్తులకి కానీ ఏ విధమైన సంబంధం వారికి లేదు. రీచ్కి సంబంధించిన ప్రతి ఆస్తి, ప్రతి ఇంచు భూమి కూడా రీచ్ పేరు మీదే ఉంది. రూరల్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ రీచ్ అనేటువంటి వారి పేరు మీద ఉంది, కానీ మరి ఎవ్వరి పేరు మీద ఉండదు. ఒక సంస్థ తరపున ఒక ప్రాపర్టీ మనం కొన్నామనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారు, ప్రాపర్టీ డాక్యుమెంట్లో ఏ విధంగా వస్తుందంటే రీచ్ తరపున ప్రెసిడెంట్ గారైన సో అండ్ సో అని పేరు వస్తుందండి. అంతేగాని ఆ పేరు వచ్చినంత మాత్రం ఇదిగో నా పేరు ఇక్కడ ఉంది, ఇది మాది అని అనడానికి లేదు. రీచ్ తరపున యాక్ట్ చేస్తారు. వారు కమిటీలో ఒక ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం, ఒక సెక్రటరీగా ఉన్నంత కాలం, వారు దిగిపోతే కొత్త ప్రెసిడెంట్ వస్తారు, కొత్త సెక్రటరీ వస్తారు. వారు ఈ కార్యకలాపాలని, ఈ ఆస్తులందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. యాజ్ ఏ సెక్రటరీగా నేను ఈ రీచ్ సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించడానికి ఒక వాచ్ డాగ్గా మాత్రమే ఉన్నాను, కానీ వాటిని డెవలప్ చేయాలి. వాటి ద్వారా బేదరైనటువంటి వారికి మా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారంగా, మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ప్రకారంగా పేదలకు సహాయపడడానికి ఉన్నాం తప్ప అందులో